బీఆర్ఎస్ ఉండదనడం సమంజసం కాదు. బీఆర్ఎస్ అనే పార్టీ లేదు ఉండదు అని అనడం కరెక్ట్ కాదు అని విజయశాంతి గారు చెప్తున్నారు. హాట్ టాపిక్గా విజయశాంతి ట్వీట్. బీఆర్ఎస్ అంతరిస్తుందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో విభేదిస్తున్న దక్షిణాదిలో స్వీయ ఆత్మాభిమానానికే ప్రాధాన్యం. ఇది దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. విజయశాంతి ట్వీట్పై నెటిజన్ల మిశ్రమ స్పందన. బీఆర్ఎస్లో చేరబోతున్నారా అంటూ కమెంట్స్. సో బేసిక్గా విజయశాంతి గారు చాలా ఓపెన్గా ప్రజల వైపు నుంచి ఆలోచించి డైరెక్ట్గా ఆమె కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్లో కొన్ని విధానాలను కూడా ఆమె వ్యతిరేకించడం జరిగింది. బీజేపీలో ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో కొంత విమర్శించకుండా అది కొంత చర్చకు దారితీసేలాగా ఆమె ట్వీట్లు ఉంటాయి. సో ఇది కూడా ఆ రకమైన ట్వీట్లో భాగంగా ఉందని నాకు అనిపిస్తున్నది. సో బీఆర్ఎస్లో చేరబోతున్నారా అంటే కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు కక్కించాల్సిందే అని మాట్లాడిన విజయశాంతి గారు బీఆర్ఎస్లో చేరుతాననైతే నేను అనుకుంటలేను. చెప్పలేం, మరి రాజకీయాల్లో ఏదైనా సాధ్యం. ఎందుకంటే ఆమె తెలంగాణ కోసం తల్లి తెలంగాణ అన్న పార్టీని పెట్టి తెలంగాణ అంతా తిరిగి ఒక మహిళగా ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేసింది. ఈ తెలంగాణ అవసరం ఏంటి, తెలంగాణ ఎందుకు రావాలి. సో గ్రామాన తిరుగుతూ ఆ తల్లి తెలంగాణ పార్టీని విస్తరించే క్రమంలో సరే ఈ రాజకీయ పార్టీ నిర్మాణం ఈ విషయంలో కొంత ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రజల్లో మాత్రం ఒక బలమైనటువంటి పునాదిని ఆమె వేయగలిగింది. సో ఆమె మామూలు లీడర్ ఏం కాదు, ఆమె ఫైర్ బ్రాండ్ అండ్ కొంత తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధితో పనిచేసే ఒక నాయకురాలిగా మనం చూస్తున్నాం. సో అలాంటి లీడరు ఆమె అన్నది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు లేవు అనడం కరెక్ట్ కాదు. సో కరెక్ట్ కాదు కదా, అది బీఆర్ఎస్ కావచ్చు ఇంకోటైనా కావచ్చు. సరే బీఆర్ఎస్ అనే పార్టీ పోయినా ఇంకొక ప్రాంతీయ పార్టీ తెర మీదకి వస్తుంది. మరి విజయశాంతి గారు ఆమె కొత్త పార్టీ ఏమైనా పెట్టాలని ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఏమో. ఎందుకంటే ఈ డిస్కషన్స్ పెద్ద ఎత్తున జరిగినాయి ఎలక్షన్స్కి ముందు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరి మధ్యలో ఇంకొక పార్టీ వస్తే ఎట్లుంటుంది అని కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి గారు ఇంకా చాలామంది చాలా రకాలుగా డిబేట్స్ చేశారు. మరి విజయశాంతి గారు ఏమైనా పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఛాన్సెస్ తక్కువగానే ఉండొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆమె పార్టీ పెట్టి మళ్ళీ కేసీఆర్ పార్టీలో విలీనం చేయడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి కొత్త పార్టీకి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ ఆమె బీఆర్ఎస్లో చేరడంలో భాగంగా ఈ ట్వీట్ చేశారు అనడం కంటే ప్రాంతీయ పార్టీల యొక్క అవసరాన్ని సరే బీఆర్ఎస్ పార్టీనే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ఉండాలి అని కూడా ఆమె ఆలోచన అయి ఉండకపోవచ్చు. బట్ ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉండాల్సిందే, ఈ జాతీయ పార్టీల పెత్తనం సరైంది కాదు అన్న ఒక ఆలోచన అయి ఉండొచ్చు. ఆమె ఐడియాలజీ ఆమె సిద్ధాంతం అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమని వినిపిస్తుందంటే ఇప్పుడు జనరల్గానే ఉంటుంది కదా, ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ ఉండదు అని కిషన్ రెడ్డి ఎట్లా వ్యాఖ్యానం చేస్తాడు. ప్రాంతీయ పార్టీల అస్తిత్వం ఉండాల్సిందే అని ఆమె అన్న వ్యాఖ్యలు ఆమె బీఆర్ఎస్లో చేరబోతున్నారన్న దానికి ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఒకసారి ఆమె ట్వీట్ ఏం చేశారు విజయశాంతి గారు. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అసలు ఆమెని పార్టీలోకి రమ్మన్నారు, డిస్కస్ చేసిర్రు. మీరు దీపాదాస్ మున్షినో ఆనాడు ఆయన ఎవరు ఇంకో ఆయన ఉండగా ఇన్ఛార్జ్ ఆయన పేరు ఏదో ఉండే, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి పోయినారు, వాళ్ళతో సంప్రదింపులు జరిపినారు, తీసుకొచ్చారు. ఆమెకి ఏమి ఇచ్చిరండి? ఆమెకి ఏమైనా కనీసం ఒక పదవి ఇచ్చిరా, పోస్ట్ ఇచ్చిరా, కనీసం పిలిచి మాట్లాడిరా? మళ్ళీ వెళ్ళి ఎలక్షన్లు అయిపోయి కథం ఎక్కడో అక్కడ గప్చుప్. సో ఏదో ఒక పోస్ట్లో ఆమె సేవలను వినియోగించుకోవచ్చు కదా. తెలంగాణ అంటే ఏంటి, తెలంగాణ ఎట్లా ఉండాలి ఏంటి అన్న దాంట్లో ఆమె కొంత కన్సర్న్ ఉన్నది కదా, బలమైన కన్సర్న్ ఉన్నది కదా ప్రజల పట్ల. ఎవరో తిరగని గ్రామాలు ఆమె తిరిగింది కదా. ఆమె ఒక పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి గ్రామాన్ని తిరిగింది. మరి ఆమె సేవలు వినియోగించుకోవాలి కదా. ఏ రకంగా వినియోగించుకుంటారు మీరు? సరే మేము ప్రత్యక్ష రాజకీయాల్లో పైసలు ఖర్చు పెట్టాలా, ఇంకోటి గెలుపు గుర్రాలని టికెట్ ఇవ్వలేదు అనుకుందాం, మరి వేరే రకంగా వినియోగించుకోవచ్చు కదా. ఎవరెవరికో ఏమేమో పోస్టులు ఇస్తున్నారు కదా. తెలంగాణలో బీఆర్ఎస్ అనే పార్టీకి ఉండదు అని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి అభిప్రాయం సమంజసం కాదు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం. ఎప్పటికీ ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరించే వారికి దక్షిణాది దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత గార్ల నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ దాకా ఇస్తున్న రాజకీయ సమాధానం విశ్లేషించుకోవాల్సిన తప్పని అవసరం ఎన్నడైనా వాస్తవం. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటనా భావం.
హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇక్కడ లాస్ట్ లైన్ కూడా ఒకసారి చూడండి మీరు. ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్తిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ కనీసం ఆలోచన చేయలేదు అని చెప్తున్నారు. మరి ఇది కాంగ్రెస్కి పాజిటివ్ పాయింట్గా కనబడుతున్నది కదా, కాంగ్రెస్ అర్థం చేసుకున్నది అని ఆమె చెప్తున్నది కదా. మనం ఎక్కడ ఈ లైన్కే పరిమితం అవుతున్నాం. బీఆర్ఎస్ ఇక ఉండదు అని కిషన్ రెడ్డి అన్నాడు అంటే ఆమె పోయి బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు అని. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆమె వ్యాఖ్యల వెనుక ప్రాంతీయ పార్టీలో ఉండాల్సిన అవసరాన్ని ఆమె గుర్తించి చెప్పినట్టు నాకు అనిపిస్తున్నది. ఐ థింక్ వీలైతే విజయశాంతి గారిది ఒక ఇంటర్వ్యూ మనం ప్లాన్ చేసే ప్రయత్నం చేయాలి. మరి మేడం ఈ మధ్యకాలంలో అయితే బయటికి రాలేదు, ఇస్తారో ఎవరో తెలియదు, చూడాలి.